నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ ఆదిల్. ఈరోజు మనం ఉన్నాం కూకట్పల్లిలో సహస్ర ఇంటి వద్ద. ఇది సహస్ర ఉండే కాలనీ. ఇది చూడండి, సహస్ర ఇల్లు. సహస్ర ఉండేది ఈ ఇంటిపైనే. ఒకసారి చూడండి ఈ బిల్డింగ్. నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఈ బిల్డింగ్లో ఉంటాడు. మీరు ఒకసారి ఈ బిల్డింగ్ని అయితే చూడండి. అతను ఆ బిల్డింగ్లోంచి ఆ బిల్డింగ్లోకి జంప్ చేసి హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి ఈ బిల్డింగ్ టు బిల్డింగ్ గ్యాప్ ఒకసారి మనం చూస్తే ఏమాత్రం గ్యాప్ లేదు. ఈజీగా ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసే అవకాశం ఉంది. ఈ ఏరియాలో ఇప్పుడు జనాల పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సంఘటన గురించి అడిగితే భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు ఇంకా ఆ బాధలోంచి బయటికి రాలేదు. ఏ మాత్రం వాళ్ళు దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మేము ఎంత ట్రై చేసినా కూడా, మా రిపోర్టర్స్ ఎంత ట్రై చేసినా కూడా అంత భయాందోళనకి స్టిల్ ఇంకా కన్నీరు మున్నీరే పరిస్థితిలోనే ఉన్నారు. ఇదండి ఈ ఏరియా పరిస్థితి. ఒకసారి చూడండి. అమ్మ చెప్పండి. సహస్ర మాకు తెలియదు కానండి, అబ్బాయి అయితే మాకు తెలుసండి. అబ్బాయి చాలా మంచోడు, బాగానే ఆడుకుంటాడు. మేము వచ్చి సంవత్సరం అయింది ఈ గల్లీలోకి. బాగానే మా పిల్లలతో గట్రా అందరితో ఆడుకునేవాడు. ఇక్కడే బ్యాట్ ఆడుకునేవాడు. కానీ ఇట్లా చేస్తాడని మేము కూడా నమ్మబుద్ధి కాలేదు. చూసి చూసి మాకే ఆశ్చర్యం అయ్యింది చూడంగానే. కానీ ఆడు ఎట్లా చేసాడనేది తెలియదు మాకు కూడా. మేము కూడా ఆశ్చర్యపోయినాం, అందరం పిల్లలు చిన్న పిల్లలు కూడా జ్వరాలు వచ్చి ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా. అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు. అట్లా ఆశ్చర్యపోయారు. ఆడి ఆడి ఇక్కడే ఆడేవాడు బ్యాట్ ఆట. అంటే 15 ఏళ్ళ పిల్లవాళ్ళు ఇంత దారుణమైన ఆలోచనలు ఇవి ఉంటాయంటే నాకు మీరు ఎలా మీరు నమ్ముతున్నారా? 14 ఏళ్ళ పిల్లవాళ్ళు ఇంత ఉన్మాదం ఉంది అంటే, ఆ పిల్లోడిని మీరు చూస్తుంటారా రెగ్యులర్గా ఇక్కడ? అంటే అతని ఇంతకుముందు ఏమన్నా అతనికి నేర చరిత్ర ఏమైనా ఉండడం? ఏమీ అనిపించలేదండి ఇంతవరకు అయితే. మాకు అనిపించలేదు అసలు. మేమే నమ్మబుద్ధి కావట్లేదు. మరి అది అసలు ఎట్లా జరిగిందో ఏంటో, దేనికోసం చేసేయడో అనేది ఆ అబ్బాయికి మాత్రమే తెలవాలి, వాళ్ళకి తెలవాలి. కేవలం ఒక క్రికెట్ బ్యాట్ కోసం కిడ్డీలో 80,000 అమౌంట్ గురించి జరుగుతుందంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? డబ్బుల కోసం చేసేటంటే మాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. అంటే మీ కోణంలో మీరేమంటారు? మేమైతే ఏమనలేని, చూడని దానికి ఏం చూసామని చెప్తామా? మనకి తెలిసింది మాత్రం చెప్తాము. కాకపోతే అబ్బాయి మాత్రం మంచోడు, పిల్లలతో ఆడుకునేవాడు. ఇక్కడే 4 గంటలకల్లా వచ్చేవారు. 10, 8, 9 దాకా ఆడుకుని 30 మంది పిల్లలు ఆడుకునే. ఇప్పుడు ఒక్కళ్ళు రావట్లేదు గల్లీలోకి. ప్రతి ఒక్కరికి జ్వరాలు వస్తున్నాయి. మంచోడు అయితే 15 సంవత్సరాలకు అబ్బాయిలు, ఇంత ఉన్మాదం ఉన్న అబ్బాయిని మీరు మంచోడు అంటున్నారు. అది ఎంతవరకు? అంటే 20 కత్తిపోట్లు ఆ అమ్మాయి మీదకి తీసుకెళ్లాడు. అది ఎంత దారుణమైన పరిస్థితి ఇది. అంటే తల్లిదండ్రులు అందరూ కూడా భయపడాల్సిన సంఘటన ఇది. ఆంధ్రాలో కానీ, తెలంగాణ, భారతదేశంలో కానీ. కానీ ఆ అబ్బాయి మంచివాడు అంటున్నారు. అతను పేపర్లో కూడా రాసుకున్నాడు క్రైమ్ సీక్వెన్స్, నేను క్రిమినల్ అవ్వాలనే ఉద్దేశంతో. ఏమండి చేయించండొచ్చమ్మా, వాడే చేసేయడం ఏముంది? అవునా కదా, మనం తెలియదు కదా. సరే, ఇది ఎవరన్నా చేపించుండొచ్చు అని మీరు అనుకుంటున్నాం. ఆ పిల్లోడికి అంత ఆలోచన లేదేమో, ఎవరైనా చేపించి ఉండొచ్చామో, ఏ డబ్బు కన్నా ఆశపడ్డాడేమో. 4 రోజుల కిందట ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చినప్పుడు మరి వాళ్ళ అమ్మ అడగాలి కదా ఫోన్ ఎలాగొచ్చిందని. ఫోన్ వచ్చిందంటే ఫోన్ కొన్నాడు 10,000 రూపాయలు ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్ ఎలాగొచ్చింది ఏంటని 4 ఉతకాలి కదా వాళ్ళమ్మ. మరి ఎవరు కొన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. మరి అప్పుడు గమ్మునున్నప్పుడు మరి ఇప్పుడు ఇలా చేయడు కదా వాడు. అంటే తల్లిదండ్రుల ఉంది, ప్రమేయం ఉంది. తల్లిదండ్రులని వేస్తే ఆ పిల్లడికి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ఎవరన్నా చేయించుండొచ్చు అంతే కదా. మరి అనిపిస్తుంది. 10,000 రూపాయలు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎలాగొచ్చింది? నువ్వు పని చేయట్లేదు, స్కూల్కి వెళ్తున్నావు, అమ్మ బాబు కొనలేదు, ఫ్రెండ్స్ కొనలేదు, కేక్ కట్ చేయడానికే ఆమె దగ్గర డబ్బులు ఉండవు. పిల్లలందరూ వేసుకుని అబ్బాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటే ఎవరు? అబ్బాయి వాళ్ళు లేనోళ్ళేనండి. వాళ్ళ అమ్మ జాబ్ చేస్తుంది. ఇది కేవలం బ్యాట్ కోసం జరిగింది కాదండి. బ్యాట్ కోసం ఆ పిల్లడి దగ్గర 2 బ్యాట్లు ఉన్నాయి. రోజు ఆడతలేదు, ఆ బ్యాట్లు ఉన్నాయి. ఎవరు అడిగినా ఎత్తారు పిల్లలు. ఆ పిల్లోడు అంటే అంత ఇష్టం అందరికి పిల్లలకి. వాళ్ళందరూ ఏకమే వేసుకున్నా కొంటారు పిల్లోడికి. అట్లాంటి పిల్లోడు ఆ పిల్లోడు. మరి అది మరి వాళ్ళ అమ్మ వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళ అమ్మాయి ఖచ్చితంగా చేసి ఉండొచ్చు. ఎవరమ్మా? పిల్లోడమ్మా.
ఇప్పుడు వాళ్ళ అమ్మ 4 కొట్టుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఫోన్ వచ్చినప్పుడే నలుగురికి చెప్పాలి కదా, ఈ ఫోన్ ఎలా ఇచ్చారు, ఎవరైనా ఇచ్చారా అని అడగాలి కదా. వాళ్ళ అమ్మే చేసినట్టే కదా ఇదంతానే. వాళ్ళ అమ్మ మరి ఇట్లా ఎందుకు చేసింది? ముందు వాళ్ళ అమ్మని శిక్షిస్తే అప్పుడు బయటకు వస్తుంది. అది అంతకుమించి ఇంకేముంటుంది చెప్పు. ఆ ఫోన్ ఎలాగొచ్చింది ఏంటి అని 4 ఉతుకుతే ఎవరైనా కొన్నారా, పద వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాను అడగచ్చు కదా. అప్పుడు ఆ పరిస్థితి ఇంత దాకా రాదు కదా. ఎందుకు వస్తుంది ఇంత దూరం? వాళ్ళ అమ్మ అడిగిందంట, నువ్వేమైనా చేసావరా అంటే, ఇంతకుముందు ఏమైనా చేసి ఉంటే ఆ మాట అనాలి. చేయలేనప్పుడు ఎందుకు అడిగిద్ది? నువ్వేమైనా పొడిచావారా, నువ్వేమైనా చేసావారా అని. అవునా కదా, తప్పు ఉంది కదా, వాళ్ళ అమ్మది కూడా తప్పు ఉంది కదా. అంతే. ఆ రోజునే మాట్లాడింది గట్టిగానే, మాట్లాడలేదు. ఇంకా ఒకసారి బాధట ఉంటుంది, నిజమే. ఆ రోజు బాధట ఉంటుంది, మాట్లాడినప్పుడు ఇంకా ఆ సంఘటన వస్తేనే ఏడుపుతుంది నాకు. సందులో సంఘటన చూస్తే ఏడుపు వస్తుంది. అప్పుడే మాట్లాడాను, ఇంకా మాట్లాడలేదు. ఇంకా అప్పు అంటే అంత భయంకరంగా జరిగింది అంటారు. ఆ అబ్బాయి మీకు తెలుసా అండి? ఆ గల్లీలో క్రికెట్ ఆడుకున్నాడు. గల్లీలో క్రికెట్ ఆడుకున్నాడు, అందరితో మంచిగా. మరి ఆడికేం కర్మ. అనుకున్నారా మీరు? ఎవరు అనుకుంటారు సార్? ఎవరు అంటే ఆ అబ్బాయి ఇంత ముందు ఏమన్నా నేరాలు ఏమన్నా ఉన్నా? అసలు ఎప్పుడు లేదు అలాగా. ఏడిపోయి వస్తున్నారు, ఏడిపోయి తక్కువ. నాకు ఇంకా అలా మాట్లాడారు. ఆ పాప అసలు ఆ పాప ఎప్పుడైనా, ఆ పాప సహస్ర అనే పాపను ఎప్పుడైనా చూసి ఉండేవాళ్ళండి? ఆ పిల్లలు ఏవో వస్తా ఉంటారు, గల్లీలో ఆడతారు, ధైర్యం ఉండదు కదా. పళ్ళ అమ్మాయిని దాని మాట తెలిసినప్పుడు తెలిసింది అలా పలానా. ఆ అబ్బాయి ఇంత కిరాతకుడని మీకు, ఇంత నేరస్తుడుగా అవుతాడని మీరు ఎప్పుడన్నా ఊహించారా? లేకపోతే ఇంతకుముందు ఏమన్నా అతనికి ఉందా ఏమన్నా నేర చరిత్ర అని ఇంకోటి ఏదన్నా? మనగాడేడో క్రికెట్ ఆడతానంటే సొంతలు అంతే. మరి గతంలో ఏదో జరిగినాయి అని విన్నాను. తెలియదు సార్, నాకు తెలియదు అన్నటువంటి. అది చూడటం మాత్రం అది చాలా దారుణ విషయం. అది ఎందుకు చేశాడు అనుకుంటున్నారు అబ్బాయి? ఎందుకు చూసారంటే ఏదో ఒక ఆడికి తెలియాలండి. అంటే ఇది కేవలం బ్యాట్ గురించి, డబ్బు గురించి జరిగింది అని తెలుసు, అది మాత్రం తెలీదు. అది మాత్రం అలా చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం మనం వదిలేయడం కరెక్ట్ కదండి. ప్రభుత్వం అది వదిలేయడం కరెక్ట్ కాదు కదండి. అంటే ఎటువంటి శిక్ష అమలు చేస్తే కరెక్ట్ అండి? ఇటువంటి శిక్ష అంటే మీరు ఎంతమంది చూసుకుంటే అటువంటి శిక్ష ఆలోచన చేయాలి. ఆ బాధ ఏదన్నా పడకూడదు సార్, ఆ బాధ పడకూడదండి ఎవరు. బాధాకరంగా ఉంది. అలా చేసడానికి కూడా అబ్బాయి కూడా ఎలా ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడు. అలా చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోలేదు. కానీ 15 ఏళ్ళ వయసు పిల్లగాళ్ళు ఇంత క్రూరత్వమా? ఇంత అంటే అతను పేపర్లో కూడా రాసుకొని మిషన్ డన్ అని రాసుకోవటం, నేరస్తు నవ్వాలనుకుని ఇది చేశానని న్యూస్ బయటకు వస్తుంది. ఇంకా డేంజరే. అతను ఎటువంటి శిక్ష అతనికి వేస్తే? ఏమో మీరున్నారా రిపోర్ట్లు, ఈ కోర్టుకి తీసుకెళ్ళారు కదా, మరి ఏం చేస్తారేమో తెలియదు కదా. 22 కత్తిపోట్లు, 20 కత్తిపోట్లు ఉంటే దారుణంగా పరుపంతా రక్తంతో తడిసిపోయిన విధం ఉంది. అవునవును, కానీ బాధాకరంగా ఉంటది. అమ్మాయి, చిన్న అమ్మాయి, వాడు అలా పెద్దోళ్ళు చేశారేమో. మీరు చూస్తుండే వాళ్ళ అబ్బాయిని? చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. మేము ఇక్కడే ఉంటాం కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ఏరియా అంతా ఈ విషయంతో చాలా, ఈ సంఘటనతోటి చాలా బాధాకరమైన. కుకట్పల్లిలో ఎప్పుడు ఇలా అవ్వలేదు, కోలుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఇలా కుకట్పల్లిలో మా షాప్ పెట్టి మా డాడీ 96 ఇప్పుడు ఎప్పుడు అవ్వలేదు ఇలా. ఫస్ట్ టైం కుకట్పల్లిలో. ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ కానీ ఇక్కడే ఉంటారా? ఎప్పుడు 2 years అయిందంట వచ్చి. అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. మెకానిక్ మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ లోనే చేస్తాడు ఆయన కూడా. ఇందులో ఇంకేమైనా కోణం ఉండొచ్చు అంటారా? కేవలం బ్యాట్ కోసమే జరిగిందంట. డబ్బు ఒకళ్ళేమో 80,000 తీసుకున్నాడు, చూసి నన్ను చంపేశారని ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళేమో బ్యాట్ గురించి అన్నారు. కేవలం బ్యాట్ కోసం ఇంత క్రూరంగా చంపే అవసరం ఉంటదంటారా? కేవలం ఒక బ్యాట్ కోసం, ఒక 500 బ్యాట్ కోసం ఇంత క్రూరంగా, ఇంత ఘోరంగా, అంత డేర్గా పేపర్ మీద రాసుకుని అసలు బ్యాట్ కోసం వెళ్ళిన వ్యక్తి దగ్గరికి సర్జికల్ బ్లేడ్ ఉండటం అనేది మీకేం అనుమానాస్పదంగా లేదా? మీరు డబ్బు గురించే అని అనుకుంటున్నాం మేము. డబ్బు గురించి అనుకుంటున్నారు. వాడు 2 months ముందు ఫోన్ కొన్నాడంట. వాళ్ళ అమ్మ ఎక్కడి నుంచి అంటే వాళ్ళ అమ్మ కూడా సమాధానం చెప్పలేదంట. అంటే ఇప్పుడు ఆ బాబు తల్లిదండ్రుల అశ్రద్ధ కూడా దీనికి కారణం అవ్వచ్చు అంటున్నాడు. ఉంటది. 2 months కింద ఫోన్ ఎలా కొన్నాడు? దానికి ఆ రోజు అడుగుంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఆ పాప స్కూల్కి వెళ్ళినా కూడా చనిపోయేది కూడా కాదు. అంటే పిల్లల్ని ఇంట్లో
వదిలేసి వెళ్తే కూడా ఎటువంటి ప్రమాదాలు జరగవచ్చు అనేది ఎంతో తల్లిదండ్రులు మంది ఉంటారు కానీ అమ్మ నాన్న డ్యూటీకి వెళ్తారు, పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళు బిల్డింగ్ ఊహించలే మొత్తం, మెట్లు కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేవండి. అంత ఇన్ని 5 రోజులు పట్టింది దీన్ని చేయించడానికి. రీసెంట్ గా కట్టారు ఇల్లు అది. ఒక్క కెమెరాలో కూడా అతను చిక్కలేదు. ఎవరో సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ లో ఉండి పక్కన అనుమానాస్పదంగా ఉండి చూసి, చెప్పబట్టి ఇలా జరిగింది. తెలిసింది, లేకపోతే తెలిసేది కూడా కాదు, తెలిసేది కూడా కాదు, అసలు ఇది బయటకు వచ్చేది కూడా కాదు, వచ్చేది కూడా కాదు, మిస్టరీ లాగా మిగిలిపోయేది. వెళ్ళిపోయేది. ఒక్క రక్తం బొట్టు కూడా పడకుండా వాడు అంత పక్క బిల్డింగ్ కూడా చేసినా కూడా ఎవరు అంటే ఇది అంత 15 ఏళ్ల పిల్లవాడు అంత ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే అతను ఎంత సైకో కిల్లర్ అయి ఉండొచ్చు, ఎంత సైకో అయి ఉండొచ్చు అతను. మాకే ఆశ్చర్యం అతను చూసారా ఫోటోలు ఎలా ఉన్నాడు? నేను ఫోటోలు మేము చూసామండి, కానీ ఇంత సైకో పాత్ లాగా 15 ఏళ్ల బాలుల్లో అంటే అంటే ఇది వెబ్ సిరీస్ యూట్యూబ్ మహత్యమే అంటారా? అయి ఉండొచ్చా? మర్డర్ ఎలా చేయాలో మొత్తం ప్లాన్ చేసుకున్నాడు అని, మర్డర్ అని ఎలా చేయాలి అని పేపర్ మీద రాసి చూపెట్టారు కదా. ఎటువంటి శిక్ష చేస్తే బెటర్ అని మీరు అంటారు? అలాంటి వాడు ఉండద్దు అంటే ఎన్కౌంటర్ చేయాలి కూడా, ఎన్కౌంటర్ అయినా బెస్ట్ ఆడైతే ఉండద్దు. మళ్ళీ జువెనైల్ లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి నేరాలు మళ్ళీ చేయొచ్చు. వాళ్ళు ఏం చేయరు అని చెప్పి అలానే ముంచిపోతాడు అని ఉంచొద్దండి వాడిని. అది ఎక్కడ ఒంగోలు నుంచి 2 years అయిందండి వాళ్ళు వచ్చి. వీళ్ళు ఇక్కడ ఉండి కూడా నాకు తెలిసి 10 years నుంచి పరిచయం. ఎవరు ఈ మెకానిక్ అమ్మాయి చనిపోయింది కదా, వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో తెలుసు మాకు. వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం ఎవరితో లేదు, అసలు ఎవరితో కూడా మాట్లాడాడు. ఓకే, ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ పైన, ఇంత కిరాతకమైన ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ చెప్పండి. యాక్చువల్గా అంటే వాడు లెటర్ రాసుకున్నాడు కదా, అది 2 months నుంచి ముందే రాసుకున్నాడని చెప్తున్నారు. సో అప్పటి నుంచి అసలు అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, ఏం సిరీస్ చూస్తున్నాడు, ఫోన్లో ఏం చూస్తున్నాడు అనేది కనీసం వాళ్ళ మమ్మీ డాడీనే చూసుకోవాలి కదా. సో వాళ్ళు చూసుకొని ఉంటే ఇప్పుడు ఈ సీరియస్ ఇంత సిచ్యువేషన్ జరిగేది కాదేమో. అంటే ముందే వాళ్ళు తెలుసుకొని ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంది, అసలు కరెక్ట్గా లేదు అని వాళ్ళే ముందు చూసుకొని, మా అబ్బాయి నువ్వు చేస్తున్న తప్పురా, ఇలా కాదు సమ్ డాక్టర్స్కి చూపించడం, అంటే వాడి మైండ్ సెట్ బాగాలేదని అలా చేస్తుంటే ఒక ప్రాణం పోయేది కాదేమో ఇప్పుడు, అది నాకు అనిపిస్తుంది. అంతే అదేలేండి, సైకియాట్రిస్ట్ అంటే ఆ ఫోన్ ఎలా వచ్చిందో ముందే తెలుసుంటే. వాళ్ళ మమ్మీకి ముందే తెలుసు, అంటే ఆ అబ్బాయి దగ్గర ఫోన్ ఉందని వాళ్ళ మమ్మీకి ముందే తెలుసు. సో ఫోన్ ఎక్కడిదిరా నీకు అంటే, నీకెందుకు అని చెప్పేసి వాడు అలా రియాక్ట్ అయ్యాడు. సో అప్పుడైనా సరే వాళ్ళ అమ్మ సీరియస్ గా తీసుకొని ఉంటే, అంటే వాడికి ఫస్ట్ టైం అలా అనడంతో నీకెందుకు అంటే వాళ్ళ అమ్మ లైట్ తీసుకుంది, సో నేను ఏం చేసినా కూడా లైట్ తీసుకుంటుంది అనే ఒపీనియన్ వాడికి వచ్చేసింది. ఇదంతా వెబ్ సిరీస్ ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారా? ఆఫ్ కోర్స్ అదే కదా, ఇప్పుడు పోలీసులు అదే చెప్తున్నారు. క్రైమ్స్ ఇన్ని పేపర్ మీద రాసుకొని ఎగ్జిక్యూట్ చేసినందుకు అంటే ఆల్రెడీ ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పింది కూడా అదే. అంటే ఆ అబ్బాయి ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం అంటే ఇలాంటి అంటే సిఐడి చూస్తాడు ఆ అబ్బాయి, క్రైమ్స్ ఎక్కువ చూస్తాడు అని పోలీసులు అది చెప్తున్నారు. సో దానివల్లే వాడి మైండ్ సెట్ అలా అయిపోయింది. ఎలాంటి శిక్ష పడాలి అబ్బాయికి అంటారు? శిక్ష అంటే అలా కాంట్రవర్సీ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే వాడు చిన్న పిల్లడు తెలియక చేశాడు అంటున్నారు. అంటే తెలియక 20 సార్లు పొడిచాడు అంటారా? తెలియక అంటే ఎంత క్రూరత్వం, ఎంత కర్కశత్వం ఉంటే గానీ 20 times అతను స్టాబ్ చేశాడు, మల్టిపుల్ స్టాబింగ్, ఆ బెడ్ అంతా రక్తంతో తడిసిపోయింది. అవును, అది నిజమే. అంటే వాడు తెలియకుండా చేశాడంటే ఇది ఎక్స్క్యూజ్ చేసే తప్పంటారా మీరు? అసలు కాదు. అంటే జువెనైల్ అయినా కూడా ఎక్స్క్యూజ్ చేసే తప్పంటారా? ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. ఇప్పుడు ఒకవేళ ఆ అబ్బాయికి శిక్ష పడకపోతే ఈ అబ్బాయిని చూసి ఇప్పుడు ఈ రోజు అదేమంటారు మనకి, ఒక అతను వాళ్ళ వైఫ్ ని చంపేసి కుక్కర్లో ఉడికిచ్చాడు కదా. సో ఆ అబ్బాయికి తనకి శిక్ష పడింది, కానీ మళ్ళీ ఇంకొక కేసు చూసాం కదా, నిన్ననే మన బోడుపల్లి ఇంకొక కేసు చూసాం. సో శిక్ష పడినప్పటికీ ఆగట్లేదు కదా. సో ఈ సీన్ లో కూడా అది చూడొచ్చు. ఒకవేళ శిక్ష పడకపోతే అది యాక్సెప్టెన్స్ కాదు, శిక్ష పడాలి తప్పకుండా, కానీ దానివల్ల యూజ్ ఉండే విధంగా శిక్ష పడాలి. అంటే నెక్స్ట్ టైం ఇంకొకరికి అలా జరగకూడదు, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి తెలుసు, పోలీసు సొసైటీకి ఒక కొత్త ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటున్నారు. అంతే. అంటే ఇలాంటివి పులుస్తా పెట్టడానికి ఏం చేస్తే బ్యాట్ కోసం వెళ్ళిన వ్యక్తి కాదండి, బ్యాట్ కోసం వెళ్ళిన వ్యక్తి సర్జికల్ బ్లేడ్ ని క్యారీ చేయడం ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది? నాకు వాడైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బ్యాట్ కోసం మాత్రమే కాదు, అంటే బ్యాట్ కోసం వెళ్ళుండొచ్చు, కానీ వాడి మైండ్ సెట్ లో ఏంటంటే వాడికి కావాల్సిన దానికోసం ఏం చేసినా తప్పలేదు అని
అని వాడికి అనిపిస్తుంది అంతే. వాడి సిచ్యువేషన్ అది. అంటే వాడు చూసే మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, దానివల్ల వాడి మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిందని నాకు అనిపిస్తుంది. కానీ పేరెంట్స్ అయితే మాత్రం పిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందంటారు. మనం ఈ కేసు నుంచి మనం చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ వైజ్ నుంచి తెలుసుకోవచ్చు, అలాగే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వైజ్ తెలుసుకోవచ్చు, అలాగే సిరీస్ అంటే వెబ్ సిరీస్, మూవీస్ వాటి గురించి, పోలీస్ వాళ్ళు ఎలా, అలాగే ఇంటి ఓనర్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, మనం ఇన్ని చూడొచ్చు ఇందులో. సీసీ కెమెరాకి 5 days అతను చిక్కలేదు. దీనిపైన మీరు ఏమంటారు? ఏమైనా మ్యానిపులేషన్ ఉందంటారా? మ్యానిపులేషన్ అంటే 5 రోజులు కెమెరాలో ఒక మనిషి ఒక సాఫ్ట్వేర్ ఏం లేదు. నేనేమంటానంటే ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ అతను కూడా చూడకపోతే ఎలా పట్టుకుంటారు? సాఫ్ట్వేర్ అతను చూడకపోతే ఇంకా ఈ కేసుని ఛేదించే వాళ్ళు కాదు. ఇక ఒక క్రిమినల్ పెరిగి పెద్దయి ఎన్నో ఘోరాలు చేసేవాడు అని అంటారు. అంతేనా? నాకైనా పర్సనల్ నాకు అలా అనిపిస్తుంది. అంతేలేండి. పరిస్థితులు ఇక్కడ ఎంత భయభ్రాంతులకి జనాలు గురై ఉన్నారో అసలు మా రిపోర్టర్స్ వెళ్ళి క్వశ్చన్స్ అడిగితే చెప్పడానికి కూడా జనాలు ఇష్టపడట్లేదు. ఇంకా విషాద ఛాయలు వాళ్ళ మదిలోనే అలానే ఉన్నాయి. ఏ మాత్రం వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు నాకు కనపడట్లేదు. ఒకసారి మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఈ ఇంటి, ఇది సహస్ర ఇంటి ఓనర్ ఇల్లు ఇటువంటి రాసి పెడుతున్నారు ఇటువంటివి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంకా ఈ సందులో అయితే విషాద ఛాయలు విపరీతంగా ఉన్నాయి. ఏమాత్రం ఇక్కడ జనాల ఫేస్లో నేను హ్యాపీనెస్ చూడలేదు. ఇబ్బందికరమైన వాతావరణమే ఇక్కడ నడుస్తుంది. ఇంకా జనాలు ఈ ఇన్సిడెంట్ని మర్చిపోవడానికి చాలా టైం పట్టేటట్టుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దిస్ ఈస్ ఆదిల్ ఫ్రమ్ ఈహా టీవీ.